పర్వాలేదు. ఇలాగొకటి ఇలాగొకటి. ఆర్య మంచి సమయం. రాణి గుడ్డలు తీసుకుని చెరువులో జలకాలాట ఆడేస్తుంది. ఆర్య ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. పద. అదిగో మీరిద్దరూ వెళ్ళండి. ఆ బట్టలు ఎక్కడ పట్టు. ఆడపిల్ల స్నానం చేస్తుంటే నీకు ఇక్కడే పని? చెప్పమంటావా? చాలా పనుంది. కళ్ళతోనే మానభంగం. నోర్ముయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా పోవా? పోనుగా, పెద్ద ప్లాన్ మీద వచ్చాను. లేగు, లెగిసి నిలబడు. నీ బట్టలు నువ్వే తీసుకో. ఫోటోలు తీస్తాను. ఒంటి మీద బట్టలు లేకుండా నిన్నెవరు చూడగలరు? నీ మొగుడు. కాబట్టి నీ మొగుణ్ణి నేనే అవుతాను. కాదన్నావా? ఈ ఫోటోలు పటం కట్టి మన ఊళ్ళో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి పంచి పెడతాను. నీకు ఈ జన్మలో పెళ్లి కాకుండా చేస్తాను. లేగు, లెగిసి నిలబడు. లేగు, లెగిసి నిలబడు. లేగు. నడమా, ఇవిగో బట్టలు. నిన్నగాక మొన్న గాజులు దొరికించుకున్నావు, ఇప్పుడు మీసం కొరిగించి కాటుకు పెట్టమంటావా? ఇదిగో, శాతనైతే ఒక ఆడపిల్లకి సాయం చేయడం మగతరం గాని బతుకు నాశనం చేస్తాననడం గొప్పతరం కాదురా. ఏంట్రా నీతులు చెప్తున్నావు పెద్ద మగాళ్ళగా? ఏ మగాడికి నువ్వు పుట్టావో నీ బాబు కూడా తెలియకపోయినా నిన్ను 10 మాసాలు మోసి కన్నది మాత్రం ఖచ్చితంగా ఆడదేరా. అలాంటి ఆడదాన్ని అవమానిస్తావరా? నీ బతుకు చెడా. రావుడు, వీడొక మనిషి అనుకుని మాట్లాడుతున్నావు నువ్వు. గడ్డి తినే పశువుకి నీ మాటలు చెవికెక్కుతాయా? నేను పశువునే, కానీ పశువులకు ఎంత బలం ఉంటుందో నీకు తెలియడం లేదు. మా నాన్న సిరి సంపదలకు ఎంత బలం ఉందో తెలుసా? 3 నెలలు తిరగకముందే నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యకపోతే నేను పైడి కొండయ్య కొడుకునే కాదు. అది జన్మకు సాధ్యం కాదు, గుర్తుంచుకో. అన్ని సిరి సంపదలు ఉన్నా నువ్వు నాలో ఆడదాన్ని మాత్రమే చూస్తున్నావు. ఏ సంపదలు లేని రాముడు ఆడదానిలో తల్లిని దేవతని చూస్తున్నాడు. చిచి, నీలాంటి వెదను పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రాముడిని పెళ్లి చేసుకోవడం ఎంతో నయం. నీలాంటి వెదను పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రాముడు పెళ్లి చేసుకోవడం ఎంతో నయం. 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 దేవుడు నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది ఏంట్రా? నీలాంటి వెదను పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రాముడిని పెళ్లి చేసుకోవడం ఎంతో నయం. నీలాంటి వెదను పెళ్లి చేసుకోవడం కన్నా ఈ రాముడిని పెళ్లి చేసుకోవడం ఎంతో నయం. రాముడిని పెళ్లి చేసుకోవడం ఎంతో నయం. ఈ రాముడిని పెళ్లి చేసుకోవడం. రావుడేడి, ఏం జరిగింది? లేడమ్మా, నిన్న మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళినోడు ఎంత మట్టుకు రాలా. రాత్రంతా నిద్ర మేలుకుని ఆడి కోసం ఎదురు చూస్తా కూర్చుందా. ఏమైపోయాడో ఏటో అని భయం వేస్తాంది. బామ్మ, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి చూసొస్తాను. సంపంగి, ఏంట్రానమ్మా? రావుని చూసావా? కనిపించాడు. ఆ ఏటిగట్టున అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిలిచినా కూడా పలకడం లేదు. అయ్యో, మళ్ళీ రావుని చూసావా? రాత్రి 7 ఒంటరి కనపడ్డాడు. రారా వెళ్దామంటే నేను ఎలా సస్తే నీకెందుకు అని విసుక్కున్నాడు.
నీ దారి నువ్వు పో అని నన్ను కసురుకున్నాడు. ఎక్కడున్నావా? నువ్వేం అఘాయిత్యం చేసుకున్నావు అని ఎంత కంగారు పడ్డాను తెలుసా? చేసుకుంటే తప్పేడు రానమ్మా. నువ్వు నీకు తెలియకుండా నిన్న సాయంత్రం ఎంత మాట్లాడినావో తెలుసా? ఏమన్నాను? ఆ వ్యధాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను చేసుకోవడం 1 కోటి రెట్లు నయం అన్నాను. ఎలాగన్నా? నాకన్నా 1 కోటి రెట్లు గొప్పవారు మీరు. నీతో నేను చెయ్యాలా కలపగలను? నిన్న నువ్వు మాట అనేసరికి ఏం చెయ్యాలో తోసలేదు. నాకు కంగారు పుట్టేసింది. పరుగెత్తుకెళ్ళి సరబైతో చెప్పాను. చెప్పిందంతా అయిని సరబై ముక్కు నీలేసుకున్నాడు. ఓహరి పిచ్చి సన్నాసి. ఒక పెద్దింటమ్మాయి ఒక పేదింటి కుర్రాడు ప్రేమించుకోవచ్చేమో గాని పెద్దలు దాన్ని పెళ్లి దాకా రానిర్రా. ఆ మల్లిగాడు తెలివైనాడు కనుక పెద్ద నా కూతురిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ఒకవేళ రానమ్మ నిన్నే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టిందనుకో, అది తట్టుకోలేక వాళ్ళమ్మ ఉరిపోసుకుంటుంది. ఆవిడ పోయినట్టునే రాఘవయ్య గారు చచ్చిపోతారు అన్నాడు. అయ్య బాబోయ్, రాఘవయ్య గారంటే నాకు దేవుడు, నా దోస్త్. ఆయన సాగు చూడటానికి నేనెందుకు బతకాలా? అందుకని ఏటట్టుకొచ్చి దూకేసి చచ్చిపోదామనుకున్నాను. దూకపోతుండగా నీళ్ళలో మా బామ్మ కనిపించింది. కనిపించి, ఒరే రాముడు, నన్ను భద్రాచలం తీసుకెళ్లకుండానే నువ్వు చచ్చిపోతావా అంది. అందుకే ఆగిపోయాను. ఎందుకే రావడం నిన్ను పెళ్లి చేసుకుంటానంది? ఈ అమాయకత్వం, ఈ మంచితనం, ఈ మచ్చలేని మనసును చూసి నిన్ను కోరుకుంటున్నాను. నా ఆస్తి చూసో కట్నం చూసో చేసుకునేవాళ్ళు నాకెందుకు రావడు? నీలాంటి మనసున్న మనిషి జీవితాంతం తోడు ఉండటం కన్నా నాకు ఇంకేం కావాలి? అయ్యో బాబోయ్, అంత దేశం మాట్లాడుతూ రాని. ఇది జరిగే పని కాదు. మరి ఇంకేం చెప్పకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. తొందరగా వెళ్ళిపో. సరే రాముడు, చేయి చాచి నీ స్నేహం కొడితే నన్ను పొమ్మంటున్నావు కదూ. గొప్పోళ్ళు పేదోళ్ళు తేడా నీకిప్పుడు తెలిసిందనమాట. ఇదే ఏట్లో రాణిమ్మ రాసి మా గొప్ప వాసి అంటూ 2 రాసులు రాసి పోసుకుని చేపలు పట్టుకున్న సంగతి మర్చిపోయావా? నన్ను నీ వీపు మీద మోసుకుని ఏరు దాటించిన సంగతి గుర్తుకు రాలేదా? నువ్వు అవన్నీ మర్చిపోయినా నేను మర్చిపోలేను. ఆ జ్ఞాపకాలు చెరిపేసి మరొకరిని పెళ్లి చేసుకుని బతకలేను. అందుకే నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆగురావుడు, నన్ను పెళ్లాడతానని మాటిస్తేనే ముందుకొచ్చి నీ చెయ్యి అందుకుంటాను. లేకపోతే నీ కళ్ళ ముందే ఏట్లో మునిగి కన్ను మూస్తాను. వద్దు, అట్టకి నువ్వు చెప్పినట్టు ఏంటాను.